నిన్న ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఆందోళన కార్యక్రమంలో విద్యార్థులు నిరసన తెలుపుతున్న క్రమంలో అక్కడ పోలీసులకు విద్యార్థులకు కొంతమంది మద్దతుదారులకు కూడా ఘర్షణ జరగడం జరిగింది. అంటే పోలీసులు తమ అత్యుత్సాహంతో విద్యార్థులపైన లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అనేక మందికి తలలకు తీవ్ర గాయాలయ్యి అక్కడ భయంకరమైన వాతావరణం నిన్న మనం అందరం విజువల్స్ రూపంలో చూసాం. ఆ నేపథ్యంలో మరి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి మరి ఈరోజు హైదరాబాదు కేంద్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మరి దానికి మద్దతుగా ఒక నిరసన కార్యక్రమం కూడా ఇక్కడ విద్యార్థులు చేపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే మరి బిఎస్ఎఫ్ఐ స్టేటు సోషల్ మీడియా ఇన్ఛార్జి మనతోటి వర్ధన్ ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం. మరి ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్కి సంబంధించిన సంఘటన, మరి దాని విషయంలో ఏమనుకుంటున్నారు? 20వ తారీఖు నాడు జరగక ముందు లాఠీ చార్జ్ కావచ్చు, ఫైర్ సంబంధించినటువంటి కావచ్చు, మన టియర్ గ్యాస్ కావచ్చు, ఈ కొట్టక ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ మానవుని కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఇవన్నీ ఒట్టించినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీని రాజీనామా చేయాలని ఇప్పుడు ఆయన డిమాండ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కాదుగా, నరేంద్ర మోడీ రాజీనామా చేసి ఈ దేశం నుండి వేరే దేశానికి పోతే కొంత మేము సేఫ్ జోన్ ఉన్నట్టు, లేకపోతే మీరు నేపాల్లో చూసినటువంటి పరిస్థితి కావచ్చు, బంగ్లాదేశ్ లో చూసినటువంటి పరిస్థితి కావచ్చు, ఇక్కడ మరొక భారతదేశం అని పడక ముందే మీరు తొందరగా వేరే దేశానికి పోయి బతకండి, ఇక్కడ మీ పని అయిపోయింది, మీ పతనం అయిపోయింది, ఇక బీజేపీ అనేది గెలుస్తా పట్టుకోండి. ఒకప్పుడు బీజేపీ భారతదేశంలో ఉండే అనేటువంటి మాటలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మరి రాబోయే భవిష్యత్తు 2028 ఎన్నికల్లో తెలంగాణలో 100% బీజేపీ మేమే అధికారంలోకి వస్తున్నట్టు ఇక్కడ బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా అనేక సభలలో మనం చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటారా? సిగ్గుండాలి అట్లా అనడానికి. ఇంకెక్కడ బీజేపీ, ఇంకెక్కడ నాయకులు? నేను అందుకే చెప్తున్నా, బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు రాజీనామా చేసి వెంటనే వీళ్ళకు బీజేపీకి సంబంధించినటువంటి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి కావచ్చు, ఈ కార్యక్రమంలో పాల్గొని మేము కూడా నిరుద్యోగులకు, విద్యార్థులకు, నీట్ ఆస్పిరెంట్స్ లకి, ఆ బాధితులకు మేము కూడా అండగా ఉన్నామని నిల్చుంటే తప్ప ఇక వాళ్ళని ఊర్లో తిరగనిచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. మరి హైదరాబాద్ రాజధాని ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మీరు మరి నిన్న జరిగిన సిజేపీ కావచ్చు, జంతర్ మంతర్ తగ్గిన కార్యక్రమానికి సంబంధించి మీరు ఏం ప్రణాళిక తీసుకోబోతున్నారు? ఇక్కడ మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఇవాళ ప్రతి ఒక్కొక్క లాఠీ చార్చి ఒక్కొక్క నియోజకవర్గానికి మొత్తం బీజేపీ కనుమరుగైపోతుందని ఈ ఉస్మానియా వేదికగా నేను తెలియజేస్తున్నా. ఇక బీజేపీ అనేది ఉండదు. ధర్మేంద్ర ప్రధాని ఒక రాజీనామా చేయించడానికి ఇలా 100ల మంది నిరుద్యోగులు, విద్యార్థులు అంటే కనీసం విద్యార్థులు అంటే పట్టింపు లేదు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మీ పతనం స్టార్ట్ అయిందిగా. మీరు కనుమరుగు అయ్యకపోతే ఈ భారతదేశంలో మాట్లాడండి, మీరు ఖచ్చితంగా కనుమరుగు అయిపోతారు. మీ పార్టీ అనేది ఉండదు. నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగుల తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. మీరు నియోజకవర్గాలలోనైతే తిరిగే పరిస్థితి లేదు. ఇక ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అందరికి ఒక టికెట్లు ఆశించే వాళ్ళకి చెప్తున్నా, బీజేపీ నుంచి అయితే బీఫామ్ తీసుకోకూడదు. దయచేసి బీజేపీ నుంచి బీఫామ్ తీసుకొని అనవసరంగా దెబ్బలు తినేటువంటి ఆ సంఘటన అయితే ఎదుర్కోకండి. మీరు సేఫ్ జోన్ ఉన్నారు, ఎన్నో పార్టీలు ఉన్నాయి, అనవసరంగా బీఫామ్ తీసుకొని దెబ్బలు పడకండి. మరి ఇప్పటికైనా నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చాలా వ్యతిరేకత వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం కాదు, ఇప్పుడు నరేంద్ర మోడీ చేసేటువంటి అవకాశాలు ఇప్పుడు ఎక్కడ కనబడాయి. ఇక ధర్మేంద్ర ప్రధాన్ ఇన్ని రోజులు అంత పెద్ద లక్షల మంది ఇలా ఒక్క రూపాయి లేకుండా వాళ్ళ ఇంటికి రొట్టెలు చేసుకొని, బిస్కెట్లు పట్టుకొని, వాటర్ బాటిల్ పట్టుకొని, ఇవాళ ఒక్కొక్క రూపాయి వేసుకొని అక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేయడానికి పోయినటువంటి ప్రజలను ఇలా గొడ్ల కన్నా హీనంగా, టెర్రరిస్ట్ల కన్నా హీనంగా కాల్చి పడేటువంటి ప్రభుత్వాన్ని 1000 కిలోమీటర్ల భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంగా మిమ్మల్ని ఉంచకపోతే ఈ దేశ ప్రజలు గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి మీ బుక్, మీ నోటీస్ లో. మరి యాజ్ ఏ బిఎస్ఎఫ్ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జిగా మరి మీ బిఎస్ఎఫ్ ద్వారా మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, ఇక్కడ నరేంద్ర మోడీ కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఈ యొక్క సంఘటనకు అలా లాఠీ చార్జ్లకి అలా ప్రాణాలు ఇలా అల్లా కల్లోలమైనవి. వాళ్ళు హాస్పిటల్ పడేటువంటి పరిస్థితి, వాళ్ళందరి చావులకు ఈ నీట్ ఆస్పిరెంట్స్ వీళ్ళకు కూడా బాధ్యత బీజేపీ ప్రభుత్వమే వహించాలి. ఎటువాయే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఎటువాయే మహిళా సంఘాలు, ఎటువాయే బీజేపీ మోర్చాలు, ఎటువాయే బీజేపీ అంటే హిందూ
అక్కడ దెబ్బలు పడ్డది హిందువులే బలిపశువులు అయింది హిందువులే, నీతికి బలైంది హిందువులే చచ్చిపోయారు. ఎటువైరు మేము కూడా హిందువులే. మీరు సోకాల్ హిందువులు, నిజమైన హిందువులు మేము ఇలా నిజమైన హిందువులుగా ఈ దేశానికి అన్యాయం జరిగితే ఖబర్దార్ ఊరుకునే పరిస్థితే లేదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఇది పరిస్థితి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందట మరి అనేక మంది విద్యార్థులు అది అంటే దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరుగుతున్నా, గాయాలవుతున్నా కూడా ఇంత తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు వెళ్తున్నా కూడా మరి తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఏమైనారు, మరి మహిళా సంఘాలుగా మేము బీజేపీ పార్టీని మోస్తున్నామన్న అనేక మంది మద్దతుదారులు గారు ఏమైపోయారు, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే కూడా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మరి ఓయూ విద్యార్థి నాయకులు మాట్లాడుతున్న సందర్భంలో చూస్తున్నాం.